హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి వేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. క్లీన్ గ్రీన్ లక్ష్యంతో సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలంలో FCDA భవనానికి ఇవాళ భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ORR, RRR కు అనుసంధానం చేసేలా రేడియల్ రోడ్లు నిర్మించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి ఇవాళ అంకురార్పణ చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణానికి పునాదిరాయి వేయనున్నారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోని మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల స్థలాన్ని FCDAకు కేటాయించారు. అందులో 2.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న FCDA భవనానికి రావిర్యాల నుంచి అమన్గల్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నంబర్ 1 నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా దీన్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తుంది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 30,000 ఎకరాల్లో ఈ అధునాతన సిటీ నిర్మించనుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహానగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి తగ్గట్టు సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఫ్యూచర్ సిటీ కీలకంగా మారనుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా ఈ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు సీఎం. సుస్థిర పట్టణాభివృద్ధికి ప్రపంచ నమూనాగా దీన్ని రూపొందించేందుకు అభివృద్ధి ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయి. ప్రపంచ బ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సిటీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి. దేశంలో మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. 15,000 ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని 15,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ పనిచేయనుంది. స్పాంజ్ పార్కులు, అర్బన్ ఫారెస్టులతో పాటు వాటర్ రీసైక్లింగ్, జీరో డిశ్చార్జ్ వంటి పర్యావరణ రహిత నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్, లెర్న్, వర్క్, ప్లే కాన్సెప్ట్తో ఈ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు, హాస్పిటళ్లు, పార్కులు, షాపింగ్ సెంటర్లు అన్నీ ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్లో ఉంటాయి. AI, ఎలక్ట్రిక్ వెహికల్స్, EV, ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రాబోయే శతాబ్దపు సిటీకి సంకేతమని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి ఫ్యూచర్ సిటీ సరికొత్త నమూనాగా మారనుందని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయనుంది. ఔటర్ రింగ్ రోడ్, ORR, రీజనల్ రింగ్ రోడ్, RRRను కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను ప్రభుత్వం నిర్మించనుంది. రావిర్యాల నుంచి అమన్గల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ నెంబర్ 1కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ వేలను కలిపి కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్డుని టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్ ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ Bకి అనుసంధానం చేయనున్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను ఇవాళ ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక 2 రోజుల క్రితమే బతుకమ్మ కుంట ప్రారంభం కావాల్సి ఉంది. భారీ వర్షాలతో అప్పుడు వాయిదా పడింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట కబ్జాలకు గురైంది. ముళ్ల కంపలు, చెత్తా చెదారంతో ఉండేది. ఇక స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో 5 ఎకరాల 15 గుంటల స్థలంలో ఉన్న బతుకమ్మ కుంటకు పునర్జీవం పోశారు హైడ్రా అధికారులు. 7,15 లక్షల రూపాయలతో సుందరీకరించారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్వే ఏర్పాటు చేశారు.